జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయులకే సొంతమైన పురాణాలు, ఇతిహాసాల గురించి మనం చదివినప్పుడు మనసు గర్వంతో ఉప్పొంగుతుంది. అలాగే చరిత్ర పుటల్లోని వీరుల కథలు విన్నప్పుడు గుండె ఉప్పొంగుతుంది. హిందూ మత పరిరక్షణ కోసం పాటుపడిన ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ లాంటి గొప్ప వీరులు ఈ కోవకే చెందుతారు. అలాంటి వారిలో చరిత్ర గుర్తించని, చరిత్రకారులు చెప్పని మహోన్నత వ్యక్తి హేమచంద్ర విక్రమాదిత్య. ఉత్తర భారతావనిలో మొఘలులతో వీరోచితంగా పోరాడిన హిందూ రాజు హేమచంద్ర విక్రమాదిత్య 1501 అక్టోబర్ 2న రాజస్థాన్లోని ఆల్వార్లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు హేమచంద్ర. సంస్కృతం, అరబిక్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలో తండ్రికి చేదోడుగా ఉండడానికి ఉప్పును, తరువాత గన్ పౌడర్ను మార్కెట్లో అమ్మేవాడు. అయితే అపారమైన తెలివితేటలు, యుద్ధ విద్యలో ప్రావీణ్యం సంపాదించిన హేము అంచెలంచెలుగా ఎదిగి 1553-1555 మధ్య కాలంలో ఆదిల్ షా సూరి సేనాధిపతిగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1556 అక్టోబర్ 6న తుగ్లకాబాద్ సైన్యంలో చేరారు. 1556 నవంబర్లో జరిగిన పానిపట్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు హేము. తాను పాల్గొన్న 22 యుద్ధాల్లో విజయం సాధించారు. ఉత్తరాది నుంచి మొఘలుల సైన్యాన్ని తరిమేసిన హేము గ్వాలియర్, తుగ్లకాబాదులను జయించారు. తిరుగుబాటు చేసిన బీహార్, బెంగాల్ నవాబులను ఉక్కుపాదంతో అణిచివేసిన హేము ఆ తర్వాత చునాల్ కోటను ముట్టడించాడు. హుమయూన్ మరణం తర్వాత మొఘలులను ఓడించి 1556లో ఢిల్లీని జయించి విక్రమాదిత్య బిరుదు పొందాడు హేమచంద్ర. సుమారు 350 ఏళ్ల తర్వాత ఢిల్లీ సింహాసనం ఎక్కిన హిందువుగా, ఢిల్లీకి చివరి హిందూ రాజుగా చరిత్రలో నిలిచారు. కేవలం నెల రోజులు మాత్రమే ఢిల్లీని పాలించారు హేమచంద్ర విక్రమాదిత్య. తర్వాత జరిగిన రెండో పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయాడు. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్ సారథ్యంలో మొఘలుల సైన్యంతో హేము తలపడ్డారు. హేము దాటికి ఒక దశలో అక్బర్ ఆఫ్ఘనిస్తాన్కు వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. బైరామ్ ఖాన్ అతడిలో ధైర్యం నూరిపోశాడు. పానిపట్టు వద్ద భీకర యుద్ధం జరుగుతుంది. తమ సైన్యానికి ఓటమి తప్పదని అక్బర్, బైరామ్ ఖాన్ నిర్ణయానికి వచ్చారు. పానిపట్టు వద్ద హేము తన ఏనుగు హవాయి మీద రణతంత్రం నడుపుతున్నాడు. హేముకు అక్బర్ భయపడి పానిపట్టుకు 12 కిలోమీటర్ల దూరంలో 500 మంది సైనికులను రక్షణగా పెట్టుకున్నాడు. హేము తన చతురంగ బలంతో యుద్ధంలో రణతంత్రం నడుపుతూ, అయితే విధి వక్రీకరించి ఓ బాణం హేము కుడి కంట్లోకి దూసుకుపోయింది. అయినా కంటి నుండి రక్తం ధారలా కారుతున్న ఆ కంటికి గుడ్డ కట్టుకొని ప్రాణాలను తెగించి మరీ పోరాడుతున్నాడు హేము. విపరీతంగా రక్తస్రావం కావడంతో హేము కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోని ఉన్న హేమును బైరామ్ ఖాన్ అతి క్రూరంగా చంపేశాడు. అలాగే హేము తండ్రిని ఇస్లాంలోకి మారమని బెదిరించారు. దీనికి అంగీకరించకపోవడంతో చిత్రహింసలు పెట్టి చంపేశారు. హేము 1556 నవంబర్ 5న మరణించారు. ఆగ్రా కోటలోని గుమ్మానికి హేమును తీశారు. ఢిల్లీకి వీరోచిత పాలన అందించిన చివరి హిందూ చక్రవర్తి హేము. హేమచంద్ర విక్రమాదిత్య చరిత్రలో నిలిచిపోయారు. చరిత్ర చెప్పని వీరుడు హేము. జై హింద్. భారత్ మాతాకి జై.